అందరికీ నమస్కారం. ఈరోజు అందరినీ ప్రెస్ వాళ్ళందరినీ పిలవడానికి ముఖ్య ఉద్దేశం నిన్న మనకి న్యూస్లో కానీ ఈరోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్నదాన్ని మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేమేమి తీసుకున్నాము, నిన్నట్టు చేంజ్ జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి విడమర్చి చెప్పి అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నాము, దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేమి చేశాము అన్న విషయాలన్నీ ఒకసారి చెప్పడానికి పిలవడం జరిగిందండి. ఒకటి, నిన్న మార్నింగ్ స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తెలిసిందే. మన దగ్గర 22 సెంటర్స్ ఉన్నాయి పలమనేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన వీకోడ్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక 1 o'clockకి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్ లోపలికి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక FST టీమ్ని అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని అంటే AROగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1 o'clockకి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు. సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడగా తెలిసింది ఏంటి అని అంటే, ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్, ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాడ్స్ లేకుండా ఎగ్జామ్ రాలేని ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే లోపలికి పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని. ఆ తర్వాత వచ్చి వాటిని సీజ్ చేద్దామన్నా వాటిని ఏదైనా వాడకుండా చేద్దాం అనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. మనం 1 o'clock తెలిసింది, మనం 1:30 కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ MCC టీమ్స్ కానీ తహసీల్దార్ కానీ వెళ్ళి ఆల్ 6 సెంటర్స్ ఉంటే వీకోట్లో అన్ని సెంటర్స్లోనూ తిరిగారు. కాకపోతే అప్పటికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, దానివల్ల అప్పుడు ఏం చేయలేకపోయాం మనము. కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదేవిధంగా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా, అలో చేసి ఉంటే ఎందుకు చేశారు, అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది. దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక 2 days టైం ఇచ్చి దాంట్లో వాళ్ళు సమాధానం తీసుకోవాలనే ఉద్దేశంతో పంపించాము. ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి కూడా మనం నోటీస్ ఇవ్వడం, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది, సో దీన్ని మీరు ఏ సంజాషి చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది. వాళ్ళని కూడా 1-2 రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమని అడగడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నది కూడా ఉంటుంది. అంటే ఆ తర్వాత మనం ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాము, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి, అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా. నెక్స్ట్, ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎందుకంటే మనం నిన్నైతే వీకోడ్లో కనపడింది మనకు, ఈ రోజు చూసిన దాంట్లో అర్థమైంది ఏంటంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇవి పిల్లల దగ్గరకు వచ్చాయని తెలిసింది. సో దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అని అంటే దానికి సంబంధించి ఒక FIR ఫైల్ చేయడం జరిగింది. మన DSP గారి ద్వారా వీకోట CA దగ్గర ఒక FIR ఫైల్ చేయించాము. ఎవరైతే చేశారన్న దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం FIR ఫైల్ చేయడం జరిగింది. సో ఆ FIR ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో. ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎక్కడన్నా అంటే ఏ తేదీల్లో చేశారు, అది మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్కి వచ్చే తేదీల్లో చేశారా, వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా యాక్షన్ ఉంటుంది. Like and subscribe Eagle Media Works.